ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటాం. ఈ రోజు స్పెషల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే వీడియో అయితే మీకు చూపిస్తున్నా. నేను ఇదంతా చేసేటప్పుడు అయితే మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు, ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కటింగ్ కానీ వెళ్ళారు. అండ్ ఆయన వచ్చేలోపు నేను ఖుషి షాప్ కానీ వెళ్ళి వస్తున్నాము. అండ్ ఈ లోపల మా హస్బెండ్ వచ్చేదారు బండి పార్కింగ్ చేస్తుంటే చూసేసి నేను ఖుషిని అయితే అక్కడే కింద వదిలేసి నేను ఫాస్ట్గా ఇంటికి వచ్చి ఇవన్నీ రెడీ చేసి లోపల అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా ఖుషి కూడా ఇద్దరు షాక్ అయ్యారు ఇట్లా చూడగానే. నేను ఎందుకు ఇలా సర్ప్రైజ్ చేశానంటే ఎప్పుడు నేను మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ సెకండ్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ కొండి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అండ్ ఇంకా థర్డ్ అట్లానే అయిపోయింది, ఫోర్త్ బర్త్డే అనమాట. సో నేను ఎప్పుడు ఏం చేయలేదు కదా అని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఏదో నాకు తోచినంతలో నా చిన్న హ్యాపీనెస్ కోసం మా హస్బెండ్కి చిన్న సర్ప్రైజ్ అయితే ఇలా చేశాను. నిజానికి చెప్పాలంటే ఆడవాళ్ళు ప్రతి సెలబ్రేషన్ చేసుకుంటారు. అండ్ ఇక మన కోసం కష్టపడే మన హస్బెండ్స్ కానీ ఫాదర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏమీ వాళ్ళ సెలబ్రేషన్ కానీ ఒక సర్ప్రైజ్ కానీ వాళ్ళైతే మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా మన హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఎన్నో ట్రై చేస్తారు. అందులో నేను ఒకదాన్ని. మా హస్బెండ్ నా కోసం చాలానే చేస్తారు. ఒక మదర్స్ డే ఏంటి, బర్త్డే ఏంటి, యానివర్సరీ ఏంటి, ఇలా ఎన్నో ఉమెన్స్ డే ఏంటి, ఇలా ఎన్నెన్నో చేస్తారు నా కోసం. హస్బెండ్ వైఫ్ మధ్య చిన్న గొడవలు రావడం పోవడం అవన్నీ కామన్. కానీ ఇలా మనల్ని ప్రేమగా చూసుకొని మనకంటూ ఒక సెక్యూరిటీగా ఒక ప్రాబ్లం ఒకటి రానుకుండా మన దగ్గరలో ఉండి మనల్ని కేర్గా చూసుకునే హస్బెండ్ కానీ తండ్రి కానీ అన్న తమ్ముడు కానీ ఉంటే మన లైఫ్ ఎప్పటికీ సేఫ్టీనే. సో నేను ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ. మన ఫాదర్కైనా హస్బెండ్కైనా బ్రదర్స్కైనా మన కోసం 365 days ఫుల్ పెయిన్, ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళకి ఎంత ఇబ్బంది హెల్త్ బాగోపోయినా కూడా మన కోసం మన లైఫ్ కోసం వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. సో వీళ్ళ కోసం మనం ఇలాంటి చిన్న సర్ప్రైజ్ చేయడంలో తప్పే లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.